వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే భాషా మూల్యాంకనంలోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. భాషా మూల్యాంకనంలోని ప్రాక్టీస్ బిట్స్ 1లో ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నంనకు ఏమని పేరు? బోధన. విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గంనకు ఏమని పేరు? అభ్యసనం. విద్యార్థి అభ్యసనం ద్వారా పొందిన ప్రగతికి ఏమని పేరు? అభ్యసన ఫలితం. ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేవి ఏవి? అభ్యసన ఫలితం. గిజుబాయి ప్రకారం సరైనది ఏది? పైవన్నీ. పరీక్ష హాలులో నన్ను తదేకంగా గుడ్లురిమి చూసే పరీక్షాధికారి కనబడతారు. పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యతనివ్వాలి. ఫలితాలను పక్కకు పెట్టి ప్రక్రియ కోసం సంఘర్షించాలి. ఇవన్నీ కూడా సరైనవి. పిల్లల అభ్యసన ఫలితాలను తెలుసుకునే విధానాలు ఎన్ని ఉన్నాయి? 2. సాంప్రదాయ విధానానికి చెందిన దాన్ని గుర్తించండి. పైవన్నీ. మౌఖిక ప్రశ్నల రూపం పాండిత్యాన్ని ప్రదర్శించే చర్చల రూపంలో పరీక్షించేవారు. జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేవారు. పరీక్షాకాలం 7-8 గంటలు సంవత్సరం మొత్తం మీద, అంటే సంవత్సర కాలం. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. విద్యా లక్షణాలను బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా ఏ మేరకు చేరుకున్నామో తెలుసుకునే విధానాన్ని ఏమంటారు? విద్యా మూల్యాంకనం. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం యోగ్యత. మదింపు ఎన్ని రకాలు? 3 రకాలు. ప్రభుత్వం వారు నిలుపుదల విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు? 1971లో. విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం లోప నిర్ధారణ. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి తోడ్పడేవి. యాప్టిట్యూడ్ టెస్ట్. సిసిఈని భారతదేశంలో ప్రవేశపెట్టిన తేదీ 20/9/2009. జతపరచుము. 4. 1 డి. FA1 జూలై. 2 ఏ. FA2 ఆగస్ట్. FA3 సి నవంబర్. FA4 బి ఫిబ్రవరి. ఎస్ఏలో ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారత్వ పట్టికలో సగటు ప్రశ్నల స్థాయికి కేటాయించు శాతం 45%. FA యొక్క మూల్యాంకన సాధనాలు ఎన్ని? 4. స్వల్పకాల వ్యవధిలో సంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది నికష. నికషకు మారుపేరు అయిన దాన్ని గుర్తించండి. పైవన్నీ. విద్యార్జన నికష, విద్య సాధక నికష, విద్య ఉపలబ్ధి నికష. SAT అనగా
స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. టెస్ట్ TEST ఏ భాషా పదం? ఆంగ్లం. TESTUM టెస్టమ్ ఏ భాషా పదం? లాటిన్. స్వర్ణకారుడు బంగారం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి తోడ్పడేది. కుండ. ఉపాధ్యాయుడు తన బోధనలోని స్వచ్ఛతను తెలుసుకోవడానికి తోడ్పడేది. నికష. స్వర్ణకారుడు లాంటివాడు మరియు మట్టి కుండ లాంటిది వరుసగా టీచర్, నికష. ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి తోడ్పడేది ప్రామాణిక నికష. విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ధి పొందగలడో తెలుసుకోవడానికి తోడ్పడేది అప్రామాణిక నికష. విద్యార్థి ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను పరిశీలించడానికి తోడ్పడేది ప్రామాణిక నికష. భాషాపరమైన సామర్థ్యాలను పరిశీలించడానికి తోడ్పడేది అప్రామాణిక నికష. దీర్ఘకాల వ్యవధిలో సంప్రదాయాలు పాటిస్తూ నిర్వహించేది పరీక్ష. ప్రాచీన కాలంలో పరీక్షా కేంద్రాలకు ఏమని పేరు? ఘటికా స్థానాలు. పూర్వం పరీక్షకుడు పరీక్షాంశాలను దేని మీద రాసేవాడు? పై రెండు తాటాకులు, దూర్జపత్రాలు. ఎగ్జామినేషన్ ఏ భాషా పదం? ఆంగ్లం. ఎగ్జామిన్ ఏ భాషా పదం? లాటిన్. ఎగ్జామెన్ అనగా త్రాసులో ముళ్ళు, సూచి. వ్యాలిడిటీ అనగా పైవన్నీ. సప్రామాణత, ప్రామాణికత, యోగ్యత. వస్త్వాశ్రయతకు మారు పేర్లు. పైవన్నీ. విషయనిష్టత, వస్తునిష్టత, లక్ష్యాత్మకత. ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు దిద్దినా ఒకే విధంగా మార్కులు రావడం పైవన్నీ. విషయనిష్టత, వస్తునిష్టత, లక్ష్యాత్మకత. తరువాతి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. SA విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక ప్రకారం జతపరచుము. 1A 1 అవగాహన ప్రతిస్పందన A 24 30%. వ్యక్తీకరణ సృజనాత్మకత 36 45%. భాషాంశాలు 25%. SA ప్రశ్నల రూప భారత్వ పట్టిక ప్రకారం జతపరచుము. దీనిలో 1D వ్యాస రూప 40 50%. లఘు సమాధానం C 4 5%. అతి లఘు సమాధానం
బి 16 20%. లక్ష్యాత్మక 20-25%. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం యోగ్యత.